ఒక పేరెంట్ దగ్గర పిల్లల్ని కోర్టు అప్పచెప్పించినప్పుడు ఇంకొక పర్సన్ అనేది ఇబ్బంది పడే పరిస్థితి. అబ్బాయిల్ని మెంటల్గా టార్చర్ చేయడానికి పిల్లల్ని చూపించుకొని ఉంటారు, తెలుసా నీకు? ఆ బిడ్డల పైన ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. మీ ఇద్దరికి కుదరలేదు డజంట్ మీన్ బిడ్డకి కుదరకపోవటం కాదు. తండ్రితో రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పిల్లలు మదర్ దగ్గర ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు గ్రౌండ్స్ ఎన్నన్నా ఉండని ప్రూఫ్లు తెచ్చుకుంటే కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ బిడ్డ కోర్టులో ఏం చెప్తుంది అనేదే మెయిన్. ఈ రోజు జడ్జి గారు చూస్తారంటే ఆ రోజు 3 రోజుల నుంచి వారం రోజుల నుంచి బాగా గిఫ్ట్లు కొనిచ్చేసి బిడ్డను బాగా ప్యాంపర్ చేసి బాగా చేసి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి క్యామోఫ్లేజ్ చేయరంటావా తల్లులు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డైవోర్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇద్దరు కపుల్స్ కూడా, కానీ అందులో పిల్లలు ఉన్నప్పుడు ఒక పేరెంట్ దగ్గర పిల్లల్ని కోర్టు అప్పచెప్పించినప్పుడు ఇంకొక పర్సన్ అనేది ఇబ్బంది పడే పరిస్థితి. సో అసలుకి మెయిన్గా మెన్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో సఫర్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలి? కేవలం విజిటింగ్ హార్కి మాత్రమే పరిమితమా, లేదంటే అక్కడ మీ బిడ్డ నలిగిపోతూ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా అందులో నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నాం అని ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలని తెలుసుకుందాం. ప్రజెంట్ మనకి స్టూడియోలో అడ్వకేట్గా అనలిస్ట్గా ఉషాశ్రీ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. ఇలాంటి సినారియోలో ఆడవాళ్ళు ఇంకోటి ఏం చేస్తారో తెలుసా? అంటే ఇది నువ్వు అడిగిన క్వశ్చన్కి చెప్తా. ఇలాంటి సందర్భాల్లో అబ్బాయిల్ని మెంటల్గా టార్చర్ చేయడానికి పిల్లల్ని చూపించుకొని ఉంటారు, తెలుసా నీకు? ఓకే, ఇట్లాంటి కేసులు పెట్టిన తర్వాత పిల్లల్ని చూపిస్తారా? వాళ్ళు ఇంకా ఎంత కీ ఏంటి మగాళ్ళకి ప్రాజని తన బీజాలు అంటే సంతానము తన వంశోద్ధారకులు ఎస్పెషల్లీ ఉన్నప్పుడు ఆడవాళ్ళు గృహహింసలో మానసిక హింస యాడ్ చేసి కేసులు వేస్తారు. వేసిన తర్వాత మగవాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చే కేసెస్ నేను చాలామందికి కస్టడీ ఆఫ్ కిడ్స్ని ఇప్పించా, తెలుసా నీకు? కిడ్స్ అమ్మాయిలు చేసే పెద్ద బిగ్గెస్ట్ వలయం ఏంటంటే భర్తని కిడ్స్ని కలవనీయకుండా చేస్తారు, ఎస్పెషల్లీ డివోర్స్ కేసెస్లో. బిడ్డలు సఫర్ అవుతూ ఉంటారు ఈ డివోర్స్లో. అమ్మాయిలు కేసేసేస్తారు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు, బిడ్డలు తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర ఏదో కొద్ది గొప్ప ఉన్న అంటే వీళ్ళకన్నా ధనం తక్కువ ఉంది, వీళ్ళు కోర్టుల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అబ్బాయిలకి సపోర్ట్ చేసి ప్రాపర్ సెక్షన్స్ పెట్టి ఉండే అడ్వకేట్లు ఉన్నా సరే అమ్మాయిలకి ఎక్కువ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి బిడ్డల్ని చూపించకుండా క్రుయాలిటీ అనేది బిడ్డని తీసుకెళ్తే ఇలా చేస్తాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని చూపించడం చెప్పి అమ్మాయిలు చేస్తారు. చాలామంది తల్లులు కూడా క్రుయాలిటీ చేసి బిడ్డల్ని సరిగ్గా చూసుకోకుండా వాళ్ళ గార్డియన్షిప్లో బిడ్డల్ని చాలా రకాలుగా టార్చర్ పెట్టి, అంటే ఫిజికల్ టార్చర్, మెంటల్ టార్చర్, ఎమోషనల్ టార్చర్ ఇంటెన్షనల్గా కాకపోయినా బిడ్డను వదిలేసి అవసరమైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయినా క్రుయాలిటీగా బిడ్డ ఎంత సఫర్ అవుతాడు. అంటే కావాల్సిన కేర్ ఒక బిడ్డకి ఒక తల్లి ఏమన్నంటే మేము ఫలానా రోజు ఆ రోజు వర్క్లో ఉన్నాం అంటే కుదరదు. సో ఈ గ్రౌండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మెన్ ఏంటంటే, అగైన్ మీరు మళ్ళీ మేడం ర్యాండమ్గా మా పిల్లల్ని ఇప్పించేయండి అని నా దగ్గరికి రాకండి. గ్రౌండ్స్ ఆఫ్ క్రుయాలిటీ మదర్ దగ్గర నేను ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని పెట్టి ఫోటోలు తీసి వీడియోలు తీసి భర్తకి ఇప్పించిన తర్వాత భర్త మీద కూడా ఈవిడేసింది ఆగదు కదా. ఇప్పుడు మనం చేసామంటే మరి భర్త కూడా చూసుకోవట్లేదు, భర్త కూడా మీరిద్దరికీ కాదు అని చెప్పి ఆ భర్త యొక్క తల్లిదండ్రులకి బిడ్డను అప్పచెప్పడం జరిగింది మనం. సో ఎంతసేపు పిల్లలు ఈ డివోర్స్ ప్రాసెస్లో సెపరేషన్ ప్రాసెస్లో బయాస్డ్ అయిపోయి తల్లి దగ్గరే ఎక్కువ సఫర్ అవుతారు. కాబట్టి ప్రతి తండ్రికి బయోలాజికల్ ఫాదర్గా మీకు బిడ్డ బాగోగులు వాళ్ళని చూసే హక్కు ఉంది. ఎప్పుడైతే ఈ డివోర్సు సెపరేషను డీవీసీలు 498 కేసులు వేసిన దగ్గర నుంచి సంవత్సరాలు మీ భార్యలు కనుక చూపించకపోతే డెఫినెట్గా మీరు ఈ గ్రౌండ్ని యాక్టివేట్ చేసుకొని కోర్టు వారికి పిటిషన్ పెట్టుకొని మీ హక్కుని 100% వినియోగించుకోవచ్చు. ఎవరు మీ రైట్ని భార్యకి ఎంత అంటే నీ తల్లికి పిల్లల మీద ఎంత హక్కు ఉంటుందో భర్తలు కూడా అంతే ఉంటుంది. ఒకవేళ తల్లి కనుక సరిగ్గా చూసుకోవట్లేదని మీకు అనిపించిందా, తల్లి మీకు చెప్పకుండా ఫారిన్ కంట్రీ తీసుకెళ్ళిపోతుందా, తల్లి మీ కన్సెంట్ లేకుండా బిడ్డను చూపించకుండా ఆవిడ ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకొని ఇంకోళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళనే తండ్రిగా చూపించి మీ ఎఫెక్షన్ ఏలినేట్ చేస్తుందా, ఇట్లాంటి సందర్భాల్లో మీరు ప్రూఫ్లు క్రియేట్ చేయండి. ఇది 100% తప్పకుండా. విజిటింగ్ రైట్సే కదా, ఎవరైనా విజిటింగ్ రైట్స్ వేస్తారు, ఏదో ఒకసారి వెళ్తారు. బట్ కానీ ఎమోషనల్గా బిడ్డని ట్యాంట్రమైజ్ చేసి వాళ్ళని సఫర్ చేసే ప్రతి తల్లులు తస్మాత్ జాగ్రత్త. అబ్బాయిలకి గ్రౌండ్స్ ఉన్నాయి,
మీ నుంచి పిల్లల్ని పూర్తిగా తీసుకొని కోర్టు వారు జడ్జి గారు పిల్లలతో కూడా మాట్లాడతారు కావ్య. మనం అది అడగచ్చు. తల్లి తండ్రి లేకుండా, ఎందుకంటే పసిపిల్లలు ఎస్పెషల్లీ యంగర్ కిడ్స్కి వీళ్ళు ఏమనుకుంటారంటే మ్యానిపులేట్ చేసేసేయచ్చు, మనం చెప్పినట్టు బిడ్డలు చెప్తారని. జడ్జి గారు చాలా 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 ఇవన్నీ వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి చాలా ట్రిక్కీగా అడిగి బిడ్డ సేఫ్టీని గమనించి మనం భర్తకి ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. కౌంటర్గా వాళ్ళు వేసినప్పుడు భర్త కాదు భార్య కాదు అండి, వీళ్ళు చక్కగా తల్లిదండ్రులు ఇంకా బతికున్నారు, వాళ్ళకి స్థితిగతి ఉంది చూసుకోవడానికి. అంటే బిడ్డని ఎప్పుడైనా బిడ్డ బాగోగులు ఇంపార్టెంట్, వాళ్ళ చదువుకి కానీ వాళ్ళకి ఉన్నాయని మనం ఎస్టాబ్లిష్ చేసి. గ్రౌండ్స్ ఉన్నా కూడా ఆ బిడ్డల పైన ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది, ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది 100%. మనం దాన్ని నేను ఒకటే చెప్తాను, ఈ డివోర్సులు వేసే ప్రతి తల్లిదండ్రులు మీ ఇద్దరు కొట్టుకు సస్తే మీ ఎమోషనల్ బ్యాగేజ్ని పిల్లల మీద ఇలా గుదిబండలాగా వేసేస్తారు. ప్లీజ్ డోంట్ డూ దట్, బికాస్ దట్ బిడ్డ బిలాంగ్స్ టు బయాలజికల్లీ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికి కుదరలేదు డజంట్ మీన్ బిడ్డకి కుదరకపోవటం కాదు. బిడ్డకి 100% లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యతని మీరు దృష్టిలో పెట్టుకొని మీ పర్సనల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మీరిద్దరు కొట్టుకు సావండి. బట్ డోంట్ పుట్ ఇట్ ఆన్ ద బేబీస్, బికాజ్ వీళ్ళే, నేను అంటున్నానని కాదు కావ్య, క్రిమినల్ అఫెన్సెస్కి వెళ్తున్నారు. చిన్న పిల్లలు అయ్యుండి నేను నువ్వు ఎప్పుడన్నా విన్నావో లేదో ఈ వర్షం నాకు తెలియదు కానీ స్కూల్లో అంటే నేను చేసేదే లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ కదా, వాళ్ళని అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా నేను నా ఇంట్లో ఎప్పుడు చాక్లెట్స్ ఉంటాయి, వాళ్ళతో కబుర్లు చెప్తాను. వెన్ దే టెల్ మీ వీళ్ళల్లో అసహనం పెరిగి పక్కన పిల్లల్ని కొట్టడం, వాళ్ళ వల్ల కంప్లైంట్స్ అవ్వడం, అంటే రక్కటం, అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్స్టేబుల్ ఎమోషనల్ బిహేవియర్ విచ్ దే డోంట్ ఫీల్. ఎస్పెషల్లీ పేరెంట్స్ దగ్గరలో అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు ఆ సేఫ్టీ సెక్యూరిటీ మిస్ అవుతున్నారు పిల్లలు. ఫాదర్ ఇస్ అ సేఫ్టీ సెక్యూరిటీ జోన్ వేర్ దే ప్రొటెక్ట్ కదా, వీళ్ళు రెబిల్ అయినప్పుడు a women cannot handle all these things and there is no proper parenting from the masculine energy. They're getting into trouble and they're doing lot of nonsense. లేదా కొంతమంది బిడ్డలు ఏమవుతున్నారంటే లోపల ఒక కక్కున్ స్టేజ్ బాగా చదివి బాగా టాలెంట్ ఉండి డాన్స్ వేసి పెయింటింగ్ వేసే బిడ్డ 2 hours మాట్లాడాను నేను, వాళ్ళ నాన్న బర్త్డేకి రాలేదని in 6 months she deteriorated. అంటే మీరు అనుకుంటారు మేము అన్నీ ఇస్తున్నాం, ఆ అమ్మాయి పెద్ద తోపు SBI మేనేజర్ అన్నీ ఇస్తున్నా నేను అన్ని. నో, తల్లులు మీరు ఇట్లనే, ఇది ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, గ్రౌండ్స్ ఎన్నున్నా బిడ్డల్ని మీరు క్షీణింపజేస్తే ఆ బిడ్డ భవిష్యత్తు మీరు 100% అంత చదువుకునే బిడ్డ. నేను 6 months తర్వాత అమ్మాయి నాకు గంటకి ఒక X అమౌంట్ పే చేసి కూడా 12 years బేబీ నేను మాట్లాడిన తర్వాత స్లోగా ఇంక్రీజ్ ఉంది. అమ్మ వాళ్ళ నాన్న వస్తే మాట్లాడినివ్వు, తర్వాత ఈ పిల్ల ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ అప్పటి వరకు ఆపింది. నీకు ప్రాబ్లము, నీ భర్త వచ్చి నిన్ను కొడతాడు, అమ్మో నా బిడ్డను కొట్టేస్తాడని, నీ ప్రావిజన్సీ నీ కుదిరి నీ కళ్ళ ముందే కలువు అని చెప్తే వాళ్ళ నాన్నని కలిసి అప్పుడు ఏదో బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని అమ్మాయి అడిగిందంటే వాళ్ళ నాన్న 6 months తర్వాత ఆ గిఫ్ట్ తీసుకుంటే దెన్ ఆ టీనేజ్ కదా, 12 years 12.5 13కి వెళ్ళే స్టేజ్లో స్లోగా తండ్రితో రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది పిల్లలకి పెరిగినప్పుడు. నీకు ఇష్యూ ఉందని చెప్పి నువ్వు డినై చేసి నువ్వేదో సేఫ్టీ సెక్యూరిటీ జోన్లో ఉండి డబ్బులు పెడితే కాదు కదా. స్లోగా షీ స్టార్టెడ్ ఫ్లరిషింగ్. ఇట్స్ లైక్ 9 months ఇప్పటికి అమ్మాయి బర్త్డే అయ్యి ఈ 3 monthsలో ఐ కెన్ సీ స్లోగా మళ్ళీ డాన్స్కి వెళ్తుంది, ఎక్స్పర్ట్ అయ్యే యాక్టివిటీస్లో న్యాచురల్గా. నువ్వు డబ్బులతో పేరుతో నీ ఒక్కదాని ప్రేమతో బిడ్డల్ని పెంచుతాను, నేను చూసుకుంటాను, సింగిల్ పేరెంటింగు, నేను తోపు, ఇది జనరేషనల్ చేంజ్, ఇండిపెండెంట్ విమెన్ అనుకోవడం తప్పు. ఆడపిల్లలు అవని మగపిల్లలు అవని టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఇండిపెండెంట్ థాట్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వు ఎంత చెప్పి తండ్రి మీద ఎంత దూషణ చేసి ఓకే తండ్రి నిన్ను కొట్టాడు సైకో, నేను అమ్మాయిని అది కూడా అడిగా, అమ్మ నాన్న ఇలా కొట్టాడు అమ్మని, మరింత నువ్వు కూడా చూసావు అంటే, అక్క నాన్నే కదా అక్క, నాకు నాన్నే కదా, వేరే వాళ్ళందరు నాన్నలు గిఫ్ట్లు ఇచ్చారక్క అంటే అమ్మాయికి పిల్లలకి బుద్ధికి తెలిసిన మనసుకు తెలియట్లా. అందరూ నాన్నలు గిఫ్ట్లు ఇచ్చారక్క, నేను మా నాన్న అడిగానక్క, నన్ను కూడా నాన్న ఎత్తుకొని ఫోటో దిగాలి కదక్క, పక్కన సెల్ఫీ దిగాలి కదక్క, మా నాన్న కదక్క వేరే నాన్న కాదు కదా, నేనే ఫర్గివ్ చేయాలి కదా అంటే అంత పెద్ద మాటలు వింటే నాకే ఏడుపు వచ్చింది. ఇక్కడ హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వడం, వైఫ్ దగ్గర పిల్లలు ఉండటం, ఈ మధ్యకాలంలో ఎక్కువ కేసెస్లో ఇది చూస్తున్నాం. ఇఫ్ ద పిల్లలు మదర్ దగ్గర ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు అది ప్రూవెన్ అయితే సో ఆ మదర్ పైన కూడా యాజ్ పర్ ఆఫ్ లా
ఇది ఇప్పుడు ఈ సినారియోలో ఇప్పుడు అమ్మాయి హస్బెండ్ కూడా వైఫ్ ప్రూవ్ చేసింది. ఆ హస్బెండ్ అని కొట్టాడో తిట్టాడో ఆడపిల్లని ఇలా రక్కాడో ఏదో, బట్ కానీ బిడ్డ ఏం చెప్తుంది, నాకు కావాలి నాన్న, నేను నాన్నని చూస్తాను, పోనీ నాన్నతో ఉండిపోతావా అంటే పోనీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఉండను అమ్మను వదిలేసి. ఈ సినారియోలో ఈవిడ బిడ్డని ఏం చేస్తుంది అనేది ఆయన కనుక ప్రూవ్ చేస్తే బిడ్డల్ని ఆయనకి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి యాజ్ పర్ ద లా. ఓకే 100% ప్రూవ్ చేయాల. యూ నీడ్ టు ప్రూఫ్. కొట్టినవి ఇప్పుడు ఈవిడ చక్కగా ప్రూఫ్లు పెట్టుకుంది, ఆ బిడ్డని రక్కినవి. ఇప్పుడు ఈవిడ్ని కొడుతూ బిడ్డట్టు వస్తే కొట్టాడు, ఆ వీడియో కూడా ఉంది. ఈవిడేదో బొమ్మలో కెమెరా పెట్టింది. సో ప్రూఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కావ్య. టు కంక్లూడ్ ఏంటంటే గ్రౌండ్స్ ఎన్నన్నా ఉండని ప్రూఫ్లు తెచ్చుకుంటే కానీ మనం కోర్టు వారి నుంచి నేను నీకు ఆర్డర్ కాపీ తేలేను. నేనెంత నువ్వు ఎమోషనల్గా ఉన్నా సరే, బిడ్డ ఎంత సఫర్ అవుతుందన్నా సరే, బిడ్డని మనం జడ్జి గారి ముందు సార్ ఇదిగోండి అడగండి, ఇది ఉంది, ఈ ప్రూఫ్లు ఉన్నాయి, ఇదిగో ఇది జరిగింది అని చెప్పి జడ్జి గారి ముందు ఆయన వర్షంలో ఆయన అడిగేలాగైతే నేను తేగలను ఈ గ్రౌండ్స్ చూపించి. ఓకే సో ఇందులో సో ప్రూఫ్స్ ఎన్ని, వెదర్ యాంటీ మదర్ సైడ్ కావచ్చు యాంటీ ఫాదర్ సైడ్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఆ బిడ్డ కోర్టులో ఏం చెప్తుంది అనేదే మెయిన్. 100% అది అంత ఈజీగా తీసేయడానికి లేదు. మళ్ళీ నేను అదే చెప్తున్నా, జడ్జెస్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ క్వశ్చనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద సినారియో. సో నువ్వు అనుకోవచ్చు ఏముంది నేను క్రుయాలిటీ అంతా చూపించేస్తున్నాను, తల్లి కదా బాగా ట్యూన్ చేసి జడ్జి గారికి ఇది చెప్పు అది చెప్పు, ఎవరైనా సరే అదే చేస్తారుగా. నువ్వు అడిగిన దాని ప్రకారం గ్రౌండ్ ఇలా ఉంది మేడం, మనం కేసు వేసాము, నా బిడ్డ నాకు కావాలని మగాడు అడిగాడు, భర్త అడిగాడు, ప్రూఫ్లన్నీ పెట్టాడు, పెట్టినా సరే ఆఖరిది వర్డిక్ట్ ఏంటి, జడ్జి గారు కదా ఇవ్వాల్సింది ఎవరిది అని చెప్పి. సో జడ్జి గారికి ఈరోజు జడ్జి గారు చూస్తారంటే ఆ రోజు 3 రోజుల నుంచి వారం రోజుల నుంచి బాగా గిఫ్ట్లు కొనిచ్చేసి బిడ్డను బాగా ప్యాంపర్ చేసి బాగా చేసి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి క్యామోఫ్లేజ్ చేయరంటావా తల్లులు? చేస్తారు. సో జడ్జెస్ నో ఆల్ దిస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ క్వశ్చనర్ టు అండర్స్టాండ్ ఇమీడియట్ మెమరీ, ఇమీడియట్ ఎమోషన్ కాకుండా దే విల్ క్వశ్చన్ అండ్ దే విల్ గో టు ద పాస్ట్ అండ్ వన్స్ దే చెక్ ద ఎవిడెన్సెస్ అండ్ దెన్ దే ఆస్క్. దట్స్ హౌ దే కమ్ టు అ కంక్లూజన్. దిస్ కమ్స్ అండర్ మనం ఇది ప్రాక్టీస్ ఆఫ్ లాలో వస్తుంది, అంత ఈజీ కాదు. బట్ నేను చూశాను కాబట్టి ఇప్పించాను కాబట్టి చెప్తున్నాను నేను. అది ఇక్కడ సేమ్ ఇది మదర్కి వర్తిస్తుంది, ఫాదర్కి వర్తిస్తుంది, హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ కిడ్స్. ఇంకొకటి ఇది నేను ఉషా మీరేంటి ఇట్లా ఒక కాన్షియస్నెస్ ఉన్న బిడ్డనేనా, మరి చిన్న బిడ్డల పరిస్థితి ఏంటి, దెర్ ఆర్ ఆల్సో లైక్ హూ కాంట్ ఈవెన్ టాక్, లైక్ పసిబిడ్డలు ఉంటారు. ఆ సినారియోలో కూడా ఒక పసిబిడ్డని వాళ్ళ అమ్మ నాన్నకి అబ్బాయికి ఇప్పించారు. దీనికి బేస్ ఏంటంటే ఆ బిడ్డను వదిలేసి 4.5 months బిడ్డను వదిలేసి తల్లి ఒక 1.5 year వెళ్ళిపోయింది. 1.5 year వెళ్ళిపోయింది. అండ్ దెన్ 498 డీవీసీలు ఇవన్నీ వేసి నువ్వు ఇందాక అడిగే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ పెట్టించేసుకొని వచ్చేయండి, నేను మొత్తం నా గోల్డ్ ఇచ్చేస్తాను, నాకు నా బిడ్డని ఇచ్చేయండి, మీరు బిడ్డని తండ్రి నేను చూస్తానని షీ లిటరలీ ప్లాన్ టు యాక్చువల్లీ దొంగిలించుకొని వెళ్ళిపోవడానికి బిడ్డని. బికాజ్ ఇలాంటి అడ్వకేట్ ఎవరో చెప్పారు, బిడ్డని వదిలేసి వెళ్ళిపోవమ్మా, బిడ్డ నీకు ఇవ్వరు, గ్రౌండ్స్ ఉంది కోర్టులో, అది కనుక ప్రూవ్ అయితే నీకు బిడ్డని ఇవ్వరని ఎవరో చెప్పారు. సో దెన్ షీ రియలైజ్డ్ గోల్డ్ పట్టుకొని వచ్చింది, మ్యూచువల్ కన్సెంట్కి ఎంఓఈలు రాసుకుంటున్నాము, బిడ్డను ఒక్కసారి చూస్తామంది, అక్కడే కారు ఉంది వేసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. నేను తస్మాత్ జాగ్రత్త, మనం ఎప్పుడు ఉంటాం కదా. సో దే వర్ 4 of our people అండ్ విచ్ వీ హోల్డెడ్ ద బేబీ. అమ్మాయి పరిగెడుతుంది, బిడ్డను తీసుకొని పరిగెడుతుంది, లిటరల్ ఇట్లా జరిగింది. అండ్ దెన్ వీ హోల్డెడ్ ద బేబీ. మ్యూచువల్ కన్సెంట్ అమ్మ నువ్వు వచ్చింది మ్యూచువల్ కన్సెంట్ కదా, ముందు అది రాయి అంటే నేను జస్ట్ మా పేరెంట్స్కి చూపించడానికి కార్ దగ్గర తీసుకెళ్తా, పర్లేదమ్మా వచ్చి కూర్చొని ఎంఓయూ రాసి మరి ఆ రోజు సైన్ పెట్టమంటే నేను కొంచెము మీరు నన్ను బిడ్డను ఆపారు, మా పేరెంట్స్ చూపించట్లేదు, మరి గోల్డ్ ఇవన్నీ నేను రిటర్న్ నా దగ్గరే ఉన్నాయని చెప్పి రిటర్న్గా రాస్తున్నావు కదా, మేము ఎక్కడ క్లెయిమ్ లేదు కదా అంటే అన్నీ రాసి సైన్ పెట్టుకుని వెళ్ళిపోయింది అమ్మాయి. అండ్ దెన్ షీ అగైన్ ఫైల్ 498 అండ్ డివిసి. అది అంత తెలివిగా ఉంటారు ఆడపిల్లలు. సో ఇదే గ్రౌండ్స్ చూపించి నేను ఇదంతా రికార్డ్ చేశాను. ద బెస్ట్ థింగ్ ఏంటంటే టు షో, అదే చెప్తున్నా, ఫండమెంటల్ ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ అమ్మాయికి ఉంది అని మనం కోర్టు వరకు ప్రూవ్ చేసాం కాబట్టి ఆ పసిబిడ్డ మనకి దక్కింది. ఆఖరికి ఇప్పుడు దిస్ కేస్ 2.5 years. లాస్ట్ ఇయర్ అబ్బాయి వాళ్ళ నాన్నగారు చనిపోయారు, అప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా బతుకున్నారు. అండ్ ఆ అమ్మాయి ఇప్పుడు రిటర్న్ వచ్చింది. మ్యూచువల్గా నేను మళ్ళీ మాట్లాడి నీకు బిడ్డ కావాలంటే నువ్వు వచ్చి కాపురం చేస్తే బిడ్డ ఉంటుందని
సో ఇట్స్ నాట్ ఈజీ కావ్య. నేను అదే చెప్తాను, ఎవ్రీ సినారియో ఇస్ డిఫరెంట్. హూమ్ ఎవర్ మెన్ ఆర్ సీయింగ్ దిస్, ఈ వీడియోలు చూసి ఇందులో కంటెస్ట్ చేయొచ్చు అని అనుకోవటం భ్రమ. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్రౌండ్స్ ఉన్నాయి, మీరు డబ్బులు తీసుకోవచ్చు మీ భార్య నుంచి అనే గ్రౌండ్ ఉంది. బట్ అది మీకు వర్తిస్తుందా లేదా? బిడ్డని 100% తప్పుడుగా పెంచుతూ క్రూరంగా ప్రవర్తిస్తున్న తల్లి దగ్గర నుంచి తీసుకోవచ్చు. బట్ ఆ క్రూరత్వం ముందు నుంచి ఉందా లేదా అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. బిడ్డ బాగోగులు కాకుండా అమ్మాయి స్వార్థమే చూసుకుంటుందని కూడా ప్రూవ్ చేయాలి, విచ్ వి ప్రూవ్డ్ ఇన్ దిస్ రికార్డింగ్. సో దీస్ ఆర్ ద గ్రౌండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.